బంజారా తీజ్ పండుగ బంజారా సమాజంలో అతి ముఖ్యమైన ఉత్సవాలలో ఒకటి. ఈ పండుగను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో బంజారా, లంబాడీ, సుగాలి, లబానా సమాజాలు ఘనంగా జరుపుకుంటాయి. ఈ పండుగ శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి రోజున ప్రారంభమై గోకులాష్టమి రోజున ముగుస్తుంది. ఇది 9 రోజుల పాటు జరుగుతుంది మరియు అవివాహిత యువతులు ఈ ఉత్సవంలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. తీజ్ పండుగను ప్రారంభించడానికి ముందు తాండా, బంజారా గ్రామం నాయక్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పండుగ విశేషాలు, నిర్వహణ ప్రణాళికలు చర్చించబడతాయి. అవివాహిత యువతులు ఇంటింటికి తిరిగి గ్రామ పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు మరియు విరాళాలు సేకరిస్తారు. ఈ సేకరణలతో గోధుమలు, శనగలు, ఇతర పూజా సామగ్రి కొనుగోలు చేస్తారు. పండుగ ప్రారంభానికి ముందు యువతుల సోదరులు దుసేరు తీగలతో బుట్టలను అల్లుతారు. ఈ బుట్టలను వెదురుతో తయారు చేస్తారు మరియు వాటిని రంగురంగుల దారాలు, గవ్వలు, ముత్యాలు, పూసలతో అలంకరిస్తారు. అవి పెళ్లి కూతురు లాంటి అందంగా కనిపిస్తాయి. ఈ బుట్టలలో నల్లని పుట్టమట్టిని నింపుతారు. ఇందులో పశువుల ఎరువు కలుపబడుతుంది. తాండా నాయకుడి భార్య నాయకన నానబెట్టిన గోధుమ గింజలను ఈ బుట్టలలో చల్లుతుంది. ఇది తీజ్ ఉత్సవం యొక్క అధికారిక ప్రారంభాన్ని సూచిస్తుంది. పూజ ప్రారంభం శ్రావణ పౌర్ణమి రోజు సాయంత్రం బుట్టలలో గోధుమ మొలకలను చల్లడంతో పూజలు ప్రారంభమవుతాయి. ఈ మొలకలను తీజ్ అని పిలుస్తారు. ఇవి శివపార్వతులను సూచిస్తాయి. యువతులు ఈ బుట్టలను పందిరిలో ఉంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా నీళ్లు పోస్తారు. ఈ సమయంలో బంజారా ఆరాధ్య దైవాలైన మేరమ్మ, శీత్లా భవానీ, సేవాలాల్ మహారాజ్లకు పూజలు చేస్తారు. తీజ్ పండుగలో అవివాహిత యువతులు కఠినమైన ఉపవాస నియమాలను పాటిస్తారు. వారు ఉప్పు, కారం లేని ఆహారం తీసుకుంటారు, మాంసాహారానికి దూరంగా ఉంటారు మరియు తాండా నుంచి బయటకు వెళ్లకుండా ఉంటారు. బావి, చెరువు లేదా బోరింగ్ నీటిని బిందెలో తెచ్చి నేరుగా బుట్టలలో నీళ్లు పోస్తారు. ఈ బిందెను నేలపై పెట్టకుండా నెత్తిపై ఉంచి నృత్యాలు చేస్తారు. ఈ 9 రోజులు యువతులు సాంప్రదాయ బంజారా పాటలు పాడుతూ డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేస్తారు. ఈ పాటలలో సేవాలాల్ మహారాజ్, మేరమ్మ, ఇతర దేవతల స్తుతి ఉంటుంది. ఉదాహరణకు సీతా యాడి పరాయి తీజ్, బాయి తారో పాలెనా వంటి పాటలు ఈ ఉత్సవంలో ఆనందాన్ని, భక్తిని పెంచుతాయి. తీజ్ పండుగలో ఒక ప్రత్యేక ఆచారం బోరడి దుష్కేరో. ఇందులో అవివాహిత యువతులు రేగి ముళ్లకు నానబెట్టిన శనగలను గుచ్చుతారు. ఈ సమయంలో వారి సోదరులు లేదా బావమరుదులు ముళ్లను కదిలిస్తూ సరదాగా సవాలు చేస్తారు. ఈ ఆచారం యువతుల సహనాన్ని, నైపుణ్యాన్ని పరీక్షిస్తుంది. గోధుమ మొలకలు ఎంత బాగా పచ్చగా పెరిగితే యువతులకు మంచి జీవిత భాగస్వామి లభిస్తాడని విశ్వసిస్తారు. డంబోడి రోజు 8వ రోజున డంబోడి ఉత్సవం జరుగుతుంది. ఈ రోజు యువతులు కొత్త బట్టలు ధరించి నానబెట్టిన శనగలను నేరేడు చెట్టుకు గుచ్చుతారు. ఆ తర్వాత నల్లని బంకమట్టితో డోక్రా, ముసలమ్మ, ముసలోడు బొమ్మలను తయారు చేసి వాటికి పూజలు చేస్తారు. ఈ బొమ్మలను గణగోర్ అని పిలుస్తారు. రాత్రి సమయంలో గోధుమ పిండితో చుర్మో, రొట్టె, బెల్లం, నెయ్యి కలిపిన ఉండలు తయారు చేసి దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. తీజ్ నిమజ్జనం 9వ రోజు గోకులాష్టమి రోజున తీజ్ బుట్టలను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ రోజు యువతులు తీజ్ బుట్టలను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో సాంప్రదాయ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఊరేగింపుగా చెరువుకు వెళ్తారు. ఈ సమయంలో యువతులు భావోద్వేగంతో ఏడుస్తారు. ఎందుకంటే 9 రోజుల భక్తి శ్రద్ధలతో జరిపిన ఈ ఉత్సవం ముగిసినందుకు మరియు పెళ్లి అయితే ఈ పండుగలో పాల్గొనలేరనే బాధతో. తీజ్ పండుగ తాండాలో సామాజిక ఐక్యతను పెంపొందిస్తుంది. ఈ ఉత్సవం సమయంలో బంధువులను ఆహ్వానిస్తారు మరియు గ్రామ పెద్దలు, నాయక్, కార్భారి వంటి వారిని గౌరవిస్తారు. సహపంక్తి భోజనం సమాజంలో అందరూ కలిసి భోజనం చేయడం ఏర్పాటు చేస్తారు. ఇది సమాజంలో సమానత్వాన్ని, ఐక్యతను సూచిస్తుంది. పండుగ యొక్క ప్రాముఖ్యత తీజ్ పండుగ బంజారా సంస్కృతిని కాపాడుకోవడానికి, ప్రకృతిని ఆరాధించడానికి మరియు యువతులకు మంచి జీవిత భాగస్వామి లభించాలని కోరుకోవడానికి ఒక వేదికగా ఉంటుంది. ఈ పండుగలో గోధుమ మొలకలు పచ్చగా, ఆరోగ్యంగా పెరగడం, వర్షాలు సమృద్ధిగా కురవడానికి, పంటలు బాగా పండడానికి సూచనగా భావిస్తారు. అలాగే ఈ పండుగ యువతులలో సహనం, భక్తి మరియు సామాజిక బాధ్యతలను నేర్పుతుంది. ఆధ్యాత్మిక అంశాలు బంజారా సమాజంలో 7 స్త్రీ దేవతలు మేరమ్మ, హింగ్లా, టోల్జా, శీత్లా, ద్వాలంఘర్, కేంకళి,
మంత్రాల్ ఆరాధించబడతారు. ఈ దేవతలతో పాటు సేవాలాల్ మహారాజ్ను కూడా పూజిస్తారు. తీజ్ బుట్టలు శివపార్వతులను సూచిస్తాయి మరియు వీటిని పూజించడం ద్వారా యువతులు తమ కోరికలు నెరవేరాలని, మంచి జీవిత భాగస్వామి లభించాలని కోరుకుంటారు. ముగింపు వేడుకలు. 9వ రోజు నిమజ్జనం తర్వాత యువతులు కొత్త బట్టలు ధరించి తీజ్ బుట్టలను గ్రామ పెద్దలకు సమర్పిస్తారు. పెద్దలు వారికి ఆశీర్వాదాలు, కానుకలు ఇస్తారు. ఆ తర్వాత నాయక్ ఆధ్వర్యంలో గుడాలు, జొన్నలు, గోధుమలు, శనగలతో తయారైన ఆహారం పంచబడతాయి. ఈ రోజు ఎడ్లకు ఝూలు వేసి బండి కట్టి తీజ్ బుట్టలను ఊరేగింపుగా చెరువుకు తీసుకెడతారు. ఈ ఊరేగింపు బాజా భజంత్రీలతో సందడిగా జరుగుతుంది. సాంస్కృతిక విలువలు. తీజ్ పండుగ బంజారా సమాజం యొక్క సాంస్కృతిక విలువలను, ఆచారాలను కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఆధునిక యుగంలో కూడా బంజారా సమాజం తమ సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తుంది. ఈ పండుగ ద్వారా యువతులు తమ సంస్కృతి గురించి తెలుసుకుంటారు మరియు సమాజంలో ఐక్యత, గౌరవం మరియు భక్తి వంటి విలువలను నేర్చుకుంటారు. మా ఛానల్ ఓం నమో టిప్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని సాంస్కృతిక, సాంప్రదాయక మరియు ఆధ్యాత్మిక విషయాలను ప్రజలకు చేరవేయడానికి కట్టుబడి ఉంది. బంజారా తీజ్ వంటి పండుగల గురించి సమాచారాన్ని, వాటి చరిత్రను, ప్రాముఖ్యతను మరియు ఆచారాలను వివరంగా అందించడం ద్వారా మేము మీకు మీ సంస్కృతిని మరింత దగ్గరగా తీసుకువస్తాము. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా ఈ అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం గురించి ఎక్కువ మంది తెలుసుకోగలరు. మరిన్ని సాంప్రదాయక కథనాలు, పండుగల విశేషాల కోసం మా ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. బంజారా తీజ్ పండుగ ఒక సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఉత్సవం. ఇది బంజారా సమాజం యొక్క ఐక్యత, సంప్రదాయం మరియు ప్రకృతి ఆరాధనను ప్రతిబింబిస్తుంది. 9 రోజుల పాటు జరిగే ఈ పండుగలో అవివాహిత యువతులు గోధుమ మొలకలను పెంచుతూ శివపార్వతులను, సేవాలాల్ మహారాజ్ను, ఇతర దేవతలను పూజిస్తారు. ఈ పండుగ ద్వారా సమాజంలో ఐక్యత, గౌరవం మరియు భక్తి వంటి విలువలు పెంపొందించబడతాయి.